ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత ముగ్గురు కెప్టెన్లపై వేటు పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కెప్టెన్సీలో తడబాటుతో పాటు వ్యక్తిగత పర్ఫార్మెన్స్లోనూ నిరాశపరుస్తున్న వారికి ఉద్వాసన తప్పదనే సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. ఈ ముగ్గురు ఎవరు? తేడా ఎక్కడ కొట్టింది? కెప్టెన్సీపై వేటు పడే అవకాశం ఎందుకు ఉంది అనే విషయాలు చూద్దాం. మరో ఆప్షన్ లేకనే ఈ 2026 సీజన్ కెప్టెన్సీని అజింక్య రహానేకు కోల్కతా నైట్ రైడర్స్ మేనేజ్మెంట్ అప్పగించింది. అయితే అతడు జట్టుకు భారంగా ఉన్నాడనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. భారీ స్కోర్లు నమోదవుతున్న ఈ సీజన్లో అందుకు తగ్గట్టుగా దూకుడుగా ఆడలేకున్నాడు. ఈ సీజన్లో అతడి స్ట్రైక్ రేట్ ఇప్పటి వరకు 133. దీంతో 37 ఏళ్ల రహానేను కెప్టెన్గా కొనసాగించడం కష్టమని కోల్కతా మేనేజ్మెంట్ భావిస్తోందని తెలుస్తోంది. 2027 సీజన్కు అతడిని కంటిన్యూ చేయకూడదని, వేలానికి రిలీజ్ చేయాలని అనుకుంటోందని టాక్. కేకేఆర్ ఈ సీజన్లో ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో 4 గెలిచి 6 ఓడింది. ఓ మ్యాచ్ రద్దయింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే లీగ్ దశలో మిగిలిన 3 మ్యాచ్లు తప్పనిసరిగా గెలవాల్సిన స్టేజ్లో ఉంది. కెప్టెన్గా రహానే తీసుకున్న కొన్ని నిర్ణయాలు బ్యాక్ ఫైర్ అయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ సీజన్లో ఆటగాడిగా, కెప్టెన్గా రెండింట్లోనూ ఫెయిల్ అయ్యాడు. ఇప్పటి వరకు 12 మ్యాచ్ల్లో కేవలం 112 స్ట్రైక్ రేట్తో 100 పరుగులు మాత్రమే చేశాడు. ఆశించిన స్థాయిలో పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. బౌలింగ్లో 36 ఓవర్లే వేసి 10 వికెట్లు పడగొట్టాడు. తక్కువ ఓవర్లు వేస్తుండడం, గ్రౌండ్లో సొంత నిర్ణయాల కంటే కోచ్ల మీద ఎక్కువ ఆధారపడడం అక్షర్ కెప్టెన్సీ లోపాలను బయటపెట్టింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్ల్లో 5 గెలిచి 7 ఓడింది ఢిల్లీ. మిగిలిన 2 గెలిచినా ఆ టీంకు ప్లే ఆఫ్స్ అవకాశాలు అనుమానమే. వచ్చే సీజన్కు ప్లేయర్గా అక్షర్ను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేయకున్నా కెప్టెన్సీ నుంచి మాత్రం తొలగించే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ కూడా దారుణంగా ఉంది. కెప్టెన్సీతో పాటు బ్యాటర్ గాను ఈ సీజన్లో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో కేవలం 251 పరుగులే చేశాడు. 9 సిక్సర్లే కొట్టాడు. 27 కోట్ల రూపాయల ప్రైస్ ట్యాగ్ కు న్యాయం చేయలేకపోయాడు. పంత్ తీసుకున్న నిర్ణయాలు కూడా విమర్శలకు దారితీశాయి. హిమ్మత్ సింగ్, ఆయుష్ బదోని వంటి ప్లేయర్లకు వరుసగా ఛాన్సులు ఇవ్వటం, సరైన బ్యాటింగ్ ఆర్డర్ను సెట్ చేయలేకపోయాడనే వాదనలు ఉన్నాయి. ఈ సీజన్ ప్లే ఆఫ్స్ రేసులో ఫస్ట్ అవుట్ అయింది లక్నో. ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో 3 మాత్రమే గెలిచి 8 ఓడింది. టీం పర్ఫార్మెన్స్ పట్ల ఓనర్ సంజీవ్ గోయంకా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే సీజన్ కోసం పంత్ ను రిటైన్ చేసుకున్నా కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా రహానే, అక్షర్, పంత్ కెప్టెన్సీ పోస్టులకు గండం ఏర్పడింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.